నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భూకంప విలయానికి మయన్మార్లో మృత్యు ఘోష, సంఖ్య 1000 దాటొచ్చన్న అమెరికా జియాలజికల్ సర్వే. భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ సాయం, నేపిడాకు 15 టన్నుల సామగ్రిని పంపిన కేంద్రం. దేశంలోని శక్తివంతులైన 100 మంది జాబితాలో సీఎం రేవంత్. గతేడాదితో పోలిస్తే 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానం కైవసం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు సిట్ నోటీస్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేడు విచారణకు రావాలని పిలుపు. ఏటీఎంల ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి. పరిమితి దాటిన లావాదేవీలపై ఇకపై ₹23 ఛార్జీ విధింపు. మయన్మార్, థాయిలాండ్లో భూ విలయం కారణంగా మరణించిన వారి సంఖ్య 154కు చేరింది. 750 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకోగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మయన్మార్లో వందలాది భవనాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమవగా 144 మంది చనిపోయారని, 730 మంది గాయపడ్డారని సైన్యం ప్రకటించింది. అయితే మయన్మార్లో 1000 మందికి పైగా చనిపోయి ఉండొచ్చని అమెరికా జియాలజికల్ సర్వే అంచనా వేసింది. బ్యాంకాక్లో 33 అంతస్తుల భవనం సహా నిర్మాణంలో ఉన్న మరో 2 భవనాలు కూలిపోగా 10 మంది చనిపోయారు, 16 మంది గాయపడ్డారు. శిథిలాల కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. 2 భారీ భూకంపాలు మయన్మార్, థాయిలాండ్లో పెనువిధ్వంసం సృష్టించాయి. శుక్రవారం ఉదయం 11:50 7.7 తీవ్రతతో సంభవించిన తొలి భూకంప కేంద్రం మయన్మార్లోని సాగాయింగ్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం 12:02 6.4 తీవ్రతతో వచ్చిన రెండో భూకంప కేంద్రం కయక్స్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపన కేంద్రాలు ఉండడంతో నష్ట తీవ్రత అధికంగా ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 12 నిమిషాల వ్యవధిలో వచ్చిన భారీ ప్రకంపనల ధాటికి మయన్మార్లోని పలు భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. ప్రాణనష్టం అత్యధికంగా మయన్మార్లోని మాండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. పలు భవనాలు, ఆలయాలు, గోపురాలు, 90 ఏళ్ల నాటి వంతెన, ఒక డ్యాము కూలిపోయాయి. మయన్మార్ రాజధాని నేపిడాలో ఇటీవలే నిర్మించిన 1000 పడకల ఆసుపత్రి ధ్వంసమైంది. పలు రహదారులు బీటలు వారాయి. అంతర్యుద్ధం కారణంగా మయన్మార్లో వివిధ ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్ట తీవ్రత పెరగొచ్చని భావిస్తున్నారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు క్షతగాత్రులు, వారి బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు మారుమోగుతున్నాయి. చికిత్స కోసం రక్తం కొరత తీవ్రంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. భూకంప విపత్తుపై ప్రకటన చేసిన మయన్మార్ సైన్యాధ్యక్షుడు జనరల్ మిన్ ఆంగ్ హయింగ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం సహా ప్రపంచ దేశాల సాయాన్ని అర్థించారు. మయన్మార్లో సహాయక చర్యల కోసం ఐక్యరాజ్య సమితి తక్షణ సాయంగా $5 మిలియన్ కేటాయించింది.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత 7.7గా నమోదు కాగా ప్రకంపనల ధాటికి నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది. విపత్తు సమయంలో 320 మంది అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరో భారీ భవనం పై అంతస్తులో ఉన్న ఈత కొలనులోని నీరు కిందకు పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి. మరోచోట భారీ భవనం కుప్పకూలగా సహాయక బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టాయి. సైరన్ల మూతతో బహుళ అంతస్తుల భవనాల్ని వీడి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. తొలిసారి ప్రకంపనలు రాగానే బ్యాంకాక్లో మెట్రో సేవల్ని నిలిపివేశారు. రెండోసారి ప్రకంపనలకు ఏకంగా మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. థాయిలాండ్లో చాలా భవనాలకు పగుళ్లు ఏర్పడగా ఉద్యోగులు, ప్రజలు వాటిల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం అందించింది. మయన్మార్ను ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు ఆ దేశాన్ని ఆదుకునేందుకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని పంపింది. భూకంప బాధితులను ఆదుకునేందుకు టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, ఆహారం, నీటి శుద్ధి చేసే పరికరాలు, సౌర దీపాలు, జనరేటర్ సెట్లతో పాటు మందులను పంపింది. ఈ మేరకు సహాయ సామగ్రిని సైనిక రవాణా విమానంలో కేంద్రం పంపింది. ఉత్తరప్రదేశ్లోని హిండన్ వైమానిక దళ కేంద్రం నుంచి వైమానిక దళానికి చెందిన C-130J విమానం మయన్మార్ వెళ్లింది. భారత విదేశాంగ విధానం గతంలో కంటే ఎంతో మారిందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో విదేశాంగ విధానం అన్ని దేశాలతో సమాన సంబంధాలు కొనసాగించేలా ఉండేదని, కానీ నేడు సాన్నిహిత్యంపై ఆధారపడిందని చెప్పారు. జాతీయ మీడియా నిర్వహించిన సమ్మిట్లో పాల్గొన్న ప్రధాని నేడు భారత ప్రయత్నాలు, ఆవిష్కరణలకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచం ప్రాముఖ్యమిస్తోందని తెలిపారు. నేడు భారత్ కేవలం కలలు కనే దేశం కాదని, లక్ష్యాలను సాధించే దేశంగా ఎదిగిందని వ్యాఖ్యానించారు. ఇవాళ ప్రపంచ దృష్టి భారత్పై ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారత్ అంటే ఆసక్తిగా ఉన్నారని మోదీ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ తర్వాత 7-8 ఏళ్లలో 5వ స్థానానికి చేరుకుందని చెప్పారు. IMF నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో జీడీపీని రెట్టింపు చేసిన ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతేనని మోదీ వెల్లడించారు. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించిన దేశంలోని శక్తివంతులైన 100 మంది ప్రముఖుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 28వ స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు 14వ స్థానంలో నిలిచారు. 2025 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో శక్తివంతుల జాబితాను ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసింది. గతేడాది ఇదే జాబితాలో 39వ స్థానంలో ఉన్న రేవంత్ తాజాగా 11 స్థానాలు అధిగమించారు. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాలకు చెందిన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. శక్తివంతులైన 100 మందిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మొదటి 2 స్థానాల్లో ఉండగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 9వ స్థానంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 5వ స్థానంలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. వేసవిలో సాగు, తాగునీటి, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరాతో పాటు వివిధ అంశాలపై నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ కమిషనర్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రాబో ఎండాకాలంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా రివ్యూ చేసుకోవడం జరిగింది. సేఫ్ సైడ్ గా రేపు మనకు పానగల్ ట్యాంక్ ఫుల్ లెవెల్ గా నింపుకోవడం, ఇంకా 10-15 డేస్ అయితే మొత్తం వరి కోతలు కూడా అయిపోతాయి కాబట్టి దాన్ని ఫుల్ లెవెల్ గా నింపి వచ్చే సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పి రివ్యూ చేసుకోవడం జరిగింది. 50% ఆఫ్ ది టౌన్లో ఈరోజు లో వోల్టేజ్ రాకుండా ఎండాకాలంలో కూడా 3 ఫేజ్ వచ్చే విధంగా 24 అవర్స్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర బడ్జెట్ లెక్కలపై ఎమ్మెల్సీ కవితకు అవగాహన లేక మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అమీర్ అలీఖాన్లు విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు సరైన సమాధానం చెబుతారని ధ్వజమెత్తారు. కవిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బల్మూరి వెంకట్, అమీర్ అలీఖాన్లు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ 15 నెలల పాలనపై చర్చకు సిద్దమని ప్రకటించారు. ఈసారి జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చరిత్రాత్మకమని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినట్లు వివరించారు. బడ్జెట్పై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత లెక్కలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
కనీసము శాసన మండలిలో మీరు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నప్పుడు ఇంత అనుభవం ఉన్నోళ్ళు, ఇంత మేధావులు, ఇంత తెలివివంతులని చెప్పుకునే మీరు ప్రెస్ మీట్ నిర్వహించవచ్చా, నిర్వహించకూడదా, అసలు ఏ పరిస్థితి ఉంది, ఎక్కడ నిర్వహించాలి, ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేకుండా మేము ఏం చేసినా నడుస్తుంది ఈ రాష్ట్రంలో అనే విధంగా మీ యొక్క వ్యవహారమే మీ యొక్క పద్ధతికి నిదర్శనం. మీరు చేసిన అప్పులేంది, మీరు ఏడికేళ్ళ అప్పులు తీసుకొని వచ్చారు, రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పడం జరిగింది. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మేము తప్పు చేసినాము అని చెప్పి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ కుటుంబం పైన ఉంది. కార్పొరేటర్ను దూషించారన్న ఆరోపణపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో పోలీసులు ఫిర్యాదుదారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏప్రిల్ 10కి విచారణ వాయిదా వేసింది. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుధీర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ సుధీర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. రాజకీయ కక్షతో కేసు పెట్టారని, అనవసరంగా ఇరికించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ పేర్కొన్న అంశాలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కార్పొరేటర్ను దూషించారని ఆరోపణలకు ఆధారాలున్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరిస్తూ నోటీసులు జారీ చేశారు. రాజకీయాల్లో బూతులు ఎక్కువయ్యాయని, కళాలతో వాటిని వ్యతిరేకించాలని తెలుగు సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా టీఎన్జీఓ భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో కవి పాత్ర ఎనలేనిదని సిద్ధారెడ్డి తెలిపారు. అన్ని ప్రణాళికలకు కేంద్ర బిందువుగా ఉగాది అన్నారు. ఉగాదికి పంచాంగ శ్రవణం ఎంత గొప్పదో కవి సమ్మేళనం కూడా సామాజికంగా అంతే గొప్పదన్నారు. చరిత్ర భావితరాలకు తెలియాలంటే కవులు కళలు కదిలించాలని సూచించారు. విద్యార్థులు ఏవో బూతులు మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో నిషేధాజ్ఞలు పెట్టి జియో సర్క్యులర్ విడుదల చేశారు. మీరు అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతున్నారు, దాని సంగతి ఏంటి? వాళ్ళని ఎవరో ఒకరు అడగాలన్నా వద్దా? ఎవరు అడగాలి? అనేక కారణాల వల్ల ఉద్యోగస్తులు అడగలేదు, వ్యాపారస్తులు అడగలేదు, అనేక వృత్తుల వల్ల అడగలేదు. ఎవరు అడుగుతారే? కవులే అడుగుతారు. కవులకున్న ధైర్యం ఇంకెవరికి లేదు. సూర్యుడి యొక్క కిరణాన్ని ఆపే శక్తి ఎవరికి లేదంటే కవి యొక్క మాటలు కూడా ఆపగలిగేటటువంటి శక్తి ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పాల్సిన అవసరం. మీరు సంస్కారం నేర్చుకోండి, చాలా మంచి విలువలతో జీవించండి. కవి బాధ్యతగా సమాజాన్ని సంస్కరించేటటువంటి కవిత్వం రాద్దాం. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం తనికెలలో సాగర్ కాలువలో పడి 8వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సాయి సమీపంలో ఉన్న బోనకల్లు బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లాడు. ఈత కొట్టడం కోసం నీటిలో దిగి గల్లంతవడంతో అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామస్తులందరూ మూకుమ్మడిగా బాలుడి ఆచూకీ కోసం గాలించారు. సుమారు 2 గంటల వెతుకులాట తర్వాత కొద్ది దూరంలో సాయి మృతదేహం లభ్యమైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఉదయం నుంచి నిరంతరాయంగా ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు సమాచారం. గోగుండ కొండపై ఉపంపల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. గోగుండకొండపై ఉప్పంపల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, ఎన్కౌంటర్ కి సంబంధించిన సమాచారం. ఛత్తీస్గఢ్ లో మరోసారి కాల్పుల రణరంగం తలపిస్తుందని చెప్పవచ్చు. తుపాకుల మోతతో అటవీ ప్రాంతాలన్నీ కూడా దద్దరిల్లుతున్న పరిస్థితి ఉంది. తాజాగా సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా 15 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పి అనధికారికంగా ప్రకటించారు. మరి కాసేపట్లో అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మావోయిస్టులకు భద్రతా బలగాలకు భారీగా హోరాహోరీగా ఎదురుకాల్పులు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. దాదాపు 4 గంటలుగా సాగుతున్న ఎదురుకాల్పులు ఇప్పటికే 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు ప్రధానంగా సమాచారం వస్తుంది. ఆ సుక్మా జిల్లా చరిత్రలో ఇది కూడా ఒక పెద్ద ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు. గతంలో 13 మంది మావోయిస్టులు సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఈసారి తాజాగా 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకు స్పష్టమైన సమాచారం ఉంటుంది. సుక్మా జిల్లాలోని ఉప్పంపల్లి అటవీ ప్రాంతంలో గోగుండ కొండ గుట్టలపైన ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సుక్మా జిల్లాని జల్లెడపడుతున్న భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అటవీ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు రోజు రోజు తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు అదేవిధంగా మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో తాజాగా కూడా అటవీ ప్రాంతాలను ముఖ్యంగా ఏజెంట్స్ అక్కడ ఉన్న దండకారణ్యాన్ని పూర్తిగా జల్లెడబడుతున్నారు. భారీగా కూంబింగ్లు తనిఖీలతో ఓవైపు మావోయిస్టులకు దడ పుట్టిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్కౌంటర్లు అదేవిధంగా ఎదురుకాల్పులు కూడా చోటు చేసుకుంటున్న సందర్భం వారం రోజుల క్రితం కూడా బీజాపూర్ జిల్లాలో దాదాపు 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా ఇప్పుడు 15 మంది మృతి చెందినట్టుగా మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. ఈ ఆపరేషన్ లో డిఆర్జీ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీగా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇంకా మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే 15 మంది మృతి చెందారని చెప్పి ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి పోలీసుల నుంచి అయితే సమాచారం అందుతుంది. ధన్యవాదాలు లింగయ్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకుంటున్న మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసు జారీ చేసింది. ఇవాళ తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. నోటీసు ప్రతిని ఈ నెల 26నే హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది. దర్యాప్తునకు హాజరు కావాలని సుప్రీంకోర్టు సైతం ఇటీవలే తీర్పు ఇచ్చిన తరుణంలో వస్తాడా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గతేడాది మార్చి 10న హైదరాబాద్ పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు తొలుత లండన్ కు, తర్వాత అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. సిట్ దర్యాప్తునకు సైతం రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే సీబీఐ సహాయంతో శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యింది. తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో నిందితుడు సవాల్ చేశారు. ఈ నెల 24న జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా శ్రవణ్ రావుకు మధ్యంతర ఉపశమనం లభించినప్పటికీ దర్యాప్తునకు సహకరించాలని కోర్టు షరతు విధించింది. అందుకు పిటిషనర్ తరపు న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే శ్రవణ్ కుమార్ 48 గంటల్లో దేశానికి తిరిగి వస్తారని కోర్టుకు హామీ ఇచ్చారు. కోర్టుకు ఇచ్చిన హామీ నేపథ్యంలో సిట్ అధికారులు శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 72 గంటల గడువు విధిస్తూ శనివారం తమ వద్దకు విచారణకు రావాలని సిట్ స్పష్టంగా పేర్కొంది. దీంతో శ్రవణ్ రావు విచారణకు వస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రాకపోతే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంజాగుట్ట పోలీసులు తొలుత కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్లో శ్రవణ్ రావు పేరు నిందితుడి జాబితాలో లేదు. దర్యాప్తు ముందుకెళ్తున్న కొద్దీ నిందితుల జాబితా పెరగడంతో A6 గా శ్రవణ్ రావును చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నడుచుకున్నారనేది దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం. తన సర్వే ఆధారంగానే పలువురిపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావు కీలక నిందితులకు సూచించారని దర్యాప్తు అధికారులు
నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకు విపక్ష అభ్యర్థులతో పాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపైన నిఘా ఉంచాలని సూచించినట్లు అనుమానిస్తున్నారు. శ్రవణ్ రావును విచారించడం ద్వారా ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ ప్రముఖుల పాత్ర బహిర్గతమవుతుందనేది వారి భావనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రవణ్ రావు విచారణకు హాజరవుతారా? ఒకవేళ హాజరైతే దర్యాప్తులో ఏం తేలనుందనేది ఆసక్తికరంగా మారింది. ఏటీఎం ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది. నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత ఒక్కో లావాదేవీపై 23 రూపాయల చొప్పున వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. మే 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. సాధారణంగా వినియోగదారులు ఒక నెలలో సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 లావాదేవీలు ఉచితంగా పొందవచ్చు. అదే వేరే బ్యాంకు ఏటీఎం నుంచి అయితే మెట్రో నగరాల్లో 5, ఇతర ప్రాంతాల్లో 3 లావాదేవీలకు అనుమతిస్తారు. ఈ పరిమితి దాటితే లావాదేవీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి 21 రూపాయల చొప్పున ఖాతాదారుల నుంచి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ మొత్తం 23కి పెరగనుంది. ఆన్లైన్ వాలెట్లు, యూపీఐ లావాదేవీలు పెరగడంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ గణనీయంగా తగ్గింది. ఆర్బీఐ తాజా పెంపుతో ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. ఇది వారిని డిజిటల్ చెల్లింపుల వైపు నడిపించే అవకాశం ఉంది. అమెరికాతో సంబంధాలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో కెనడాకు ఉన్న పాత బంధం ముగిసిందని తెలిపారు. ఆటో ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనపై ఆయన స్పందించారు. ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని స్పష్టం చేశారు. ఒట్టావాలో కేబినెట్ సభ్యులతో సమావేశమైన మార్క్ కార్నీ అమెరికాతో వాణిజ్య యుద్దంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. ట్రంప్ సుంకాలు అన్యాయమైనవని భేటీ అనంతరం కెనడా ప్రధాని పేర్కొన్నారు. అమెరికా విధిస్తున్న ఈ సుంకాలను తాము ప్రతీకార వాణిజ్య చర్యలతోనే ఎదుర్కొంటామన్న ఆయన ఆ నిర్ణయాలు అగ్రరాజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు. తమ దేశ రక్షణ కోసమే ఈ టారిఫ్లకు ప్రతీకార చర్యలు తీసుకుంటున్నామని మార్క్ కార్నీ వెల్లడించారు.